It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 256 మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. చాలా రిలాక్స్‌గా ఉంది. బ్రెత్ వర్క్ కూడా చేసిన. దాని తర్వాత 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్' బుక్ బై డేవిడ్ జే స్టెవర్ట్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అబౌట్ లక్ గురించి. సో, లక్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. తర్వాత అకాడమీకి వెళ్ళిపోయినా. అకాడమీలో వ్రాప్స్ కట్టుకుంటున్నా. వ్రాప్స్ కట్టుకొని మాస్టర్ ఫస్ట్ బ్యాక్ వర్క్ చేద్దామన్నాడు. ఫస్ట్ బ్యాక్ వర్క్ చేస్తున్నా. బ్యాక్ వర్క్ చేసిన తర్వాత స్పారింగ్ చేద్దామన్నారు. కిక్స్, పంచెస్ అన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. బ్యాక్గ్రౌండ్లో మీకు సౌండ్ వస్తుంది చూడండి. టైమర్ పెట్టుకొని చేస్తాం అంటున్నా. ఒక రౌండ్ 3 మినిట్స్. తర్వాత స్పారింగ్ చేసినాం. స్పారింగ్ చేస్తుంటే మూతి వలిగింది. బాగా పెయిన్ వస్తుంది. అది రికార్డ్ చేయలేదు. స్పారింగ్ వీడియోని రికార్డ్ చేయలేదు. బట్ స్పారింగ్ అయితే అయిపోయింది. వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్యాడ్స్ తీసేసి కొన్నిసార్లు ఇట్లా మనం వీడియో తీయం, అవసరం వచ్చిన వీడియో తీయము. సో, వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చిన తర్వాత మా బ్రోస్టీ గానికి వ్యాక్సినేషన్కి హాస్పిటల్ తీసుకెళ్ళినా. సో, హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడి హెల్త్ అంతా బాగుందన్నాడు. దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా ఫ్రెండ్స్. జిమ్లో అస్సలు టైం లేదు. అస్సలు టైం లేదు. చాలా టైం వేస్ట్ అయిపోయింది ఈరోజు. టైం వేస్ట్ ఇన్ ద సెన్స్ ఇంకా బ్రోస్టీ గానికి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ట్రైనింగ్ కూడా ఏదో ఎక్కువసేపు చేసినాం. సో, మనకి జిమ్కి తక్కువ టైం ఉందన్నమాట. ఎందుకంటే వర్క్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఓన్లీ బ్యాక్ వర్కౌట్ చేద్దామని ఫిక్స్ అయ్యి బ్యాక్ వర్కౌట్ మాత్రమే చేస్తున్నాను అనమాట. సీటెడ్ రోయింగ్. తర్వాత కేబుల్ రోయింగ్. తర్వాత సీటెడ్ రోయింగ్ అగైన్. తర్వాత టీ బార్ రోయింగ్. అన్నీ బ్యాక్ వర్కౌట్ మ్యాక్సిమం రోయింగ్ చేయాలి. చేస్తేనే అప్పుడు మనకి లాట్స్ పెద్ద అవుతాయి. అంటే లాట్ మజిల్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత లాస్ట్లో ఇంకా ఫైనల్ టచ్ ఫోర్ ఆర్మ్ వర్కౌట్ చేసుకొని డ్రింక్ మోర్ వాటర్ ఫ్రెండ్స్. వాటర్ బాగా తాగండి. 4 ఆర్మ్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. సో, ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. జిమ్ కంటే ముందు చెప్తా, బట్ జిమ్ తర్వాత చెప్తున్నా ఎందుకంటే టైం లేకుండే. సో, ఇంటికి వచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. వాచ్ టిల్ దెన్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈరోజు మన డే 256 ఆఫ్ 369. ఈరోజు మనం 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్' బై డేవిడ్ జే స్టెవర్ట్స్. ఈ బుక్‌లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ అందరికీ చాలా ఫేవరెట్ టాపిక్ అనమాట. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి ఈ టాపిక్ పైన. కానీ మనకి ఇక్కడ డేవిడ్ జే స్టెవర్ట్స్ ఏం చేస్తారంటే ప్రాపర్ ఎగ్జాంపుల్స్‌తోని ప్రాపర్‌గా ఆయన ఓన్ ఒపీనియన్స్‌ని చెప్పాడనమాట అబౌట్ లక్. సో, లక్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. సో, అసలు లైఫ్‌లో మొత్తం ఫెయిల్ అయినోడికి లక్ అనే డెఫినిషన్ వేరే ఉంటది. లైఫ్‌లో బాగా సక్సెస్ అయినోడికి లక్ అనే డెఫినిషన్ వేరే ఉంటది. రైట్? లైఫ్‌లో ఏం చేయాలో తెలవనోడికి కూడా లక్ అనే డెఫినిషన్ వేరే ఉంటది. కాబట్టి ఫ్రెండ్స్ ఒక్కొక్క పర్సన్‌కి డిపెండ్స్ అపాన్ ద సిట్యుయేషన్, టైప్ ఆఫ్ సిట్యుయేషన్, సర్కమ్‌స్టాన్సెస్ వల్ల వాళ్ళ లక్ అనే డెఫినిషన్ మారుతుంటది. అంటే వాళ్ళ ఒపీనియన్ మారుతుంటది. బట్ ఇక్కడ డేవిడ్ జే స్టెవర్ట్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో 3 పొజిషన్‌లు చూసిండు. అంటే లైఫ్‌లో మరీ దయనీయమైన పరిస్థితి చూసిండు. లైఫ్‌లో ఒక మంచి పొజిషన్ చూసిండు. తర్వాత లైఫ్‌లో హైయెస్ట్ సక్సెస్‌ఫుల్ పొజిషన్ చూసిండన్నమాట. కాబట్టి ఆయన 3 పొజిషన్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసిండు కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్‌తోని ఆయన రాసిన బుక్‌లో అబౌట్ లక్ గురించి చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పాడన్నమాట. అంటే వాట్ ఈస్ లక్ యాక్చువల్లీ అండ్ ఆ లక్‌ని మన లైఫ్‌లో మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? అని ఒక ఫెంటాస్టిక్ టాపిక్ ఫ్రెండ్స్. సో, వాచ్ టిల్ ద ఎండ్. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో, ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే వాట్ ఈస్ ద లక్? సో, లక్ అంటే ఏంటంటే ఇక్కడ డేవిడ్ మనకేం చెప్తున్నాడంటే మెయిన్‌గా సో, బేసిక్‌గా లక్ అంటే ఎవరైనా చూసి నాకేదైనా వచ్చి ఇవ్వడం గాని, లేకపోతే అనుకోకుండా జరిగేదాన్ని లక్ అని మనం అనుకుంటాం. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అనుకోకుండా జరిగేదంటే కోయిన్సిడెన్స్. దట్ ఈస్ అబౌట్ సంథింగ్. ఇట్స్ నాట్ లక్. సో, వాట్ ఈస్ లక్? యాక్చువల్‌గా లక్ డెఫినిషన్ అంటే ఏంటంటే హార్డ్ వర్క్ విత్ ఎ ప్రాపర్ డైరెక్షన్ విత్ కన్సిస్టెన్సీ ఈస్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ as లక్ అంట. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్. ఇప్పుడు హార్డ్ వర్క్ విషయానికొచ్చేసరికి ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తారు. అందరికంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎవరు? లేబర్స్. లేబర్స్ కంటే హార్డ్ వర్క్ ఇంక ఎవ్వరు చేయరు. బట్ లేబర్స్ లైఫ్ ఏమైనా ఇంప్రూవ్ అయితదా? వాళ్ళ లైఫ్ అప్‌గ్రేడ్ అయితదా? అప్‌గ్రేడ్ కాదు. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్‌కి ఒక డైరెక్షన్ అనేది ఉండాలంట. సో, ఇక్కడ లేబర్స్ హార్డ్ వర్క్ చేస్తారు. ఆ హార్డ్ వర్క్‌కి డైరెక్షన్ ఉంటదా? నో. దేర్ ఈస్ నో డైరెక్షన్. వాళ్ళు హార్డ్ వర్క్ డేంజర్‌గా చేస్తారు గానీ డైరెక్షన్ లేదు. డైరెక్షన్ లేని హార్డ్ వర్క్ ఈస్ నాట్ లక్. అదే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ ఉంటాడు. బిల్డర్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఆ పర్టిక్యులర్ ల్యాండ్‌లో నేనెళ్లి కన్‌స్ట్రక్షన్ చేస్తా.
అది కొన్ని రోజుల తర్వాత డెఫినిట్‌గా ఈ ఏరియాకి రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఆర్‌ఓఐ చాలా ఎక్కువ ఉంటదని ఆయన ముందే ఆలోచిస్తాడు. ఆలోచించడం వల్ల అక్కడికెళ్లి కష్టపడి ఎవ్రీ డే అక్కడ పని చేస్తాడు. అంటే ఆయన హార్డ్ వర్క్ ఏముంది? డైరెక్షన్ ఉంది. కాబట్టి ఏదో రోజు ఏమైతది ఆయనకి లక్ ఫేవర్ అయిపోతది. ఏదో రోజు అక్కడ ఏమవుతది? ఆ ల్యాండ్ ఏరియా బూమ్ అయిపోయి, ఆ కాస్ట్ పెరిగేసి ఆయన బాగా రిచెస్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాడనమాట. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్ హియర్. సో, లక్ గురించి మనం ఆలోచించే ప్రతిసారి హార్డ్ వర్క్ గురించి ఆలోచించాలి. సో, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ అండ్ దట్ హార్డ్ వర్క్ హాస్ ఎ ప్రాపర్ డైరెక్షన్, దెన్ యూ ఆర్ లక్కీ. సో, యూ ఆర్ నాట్ డూయింగ్ హార్డ్ వర్క్. దేర్ ఈస్ నో డైరెక్షన్. అప్పుడు నువ్వు లక్ గురించి ఆలోచించి కూడా లాభం లేదు. ఎందుకంటే ఆ లక్ నీ దగ్గరికి రాదు. సో, ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఫస్ట్ మీకిది అర్థం కావాలంటే ఫస్ట్ మీకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అంటే యూ మస్ట్ నో వాట్ ఈస్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి మీకు చాలా అర్థం కావాలి. కాజ్ అంటే ఏంటి? బికాజ్ యూ ఆర్ డూయింగ్ థట్ అండ్ ద ఎఫెక్ట్ ఈస్ దిస్. సింపుల్ లాజిక్. సో, వాట్ ఈస్ కాజ్ అండ్ ఎఫెక్ట్? ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్ విత్ హార్డ్ వర్క్. ఇఫ్ యూ డూ హార్డ్ వర్క్, ఇఫ్ యూ ప్రిపేర్, ఇఫ్ యూ ప్లాన్ వెరీ వెల్ ఫర్ ద ఫ్యూచర్, అదేమవుతది మెల్లి మెల్లిగా కాంపౌండింగ్ అవుతూ ద ఎఫెక్ట్ ఈస్ యూ విల్ గెట్ లక్. సో, ఇక్కడ నువ్వు ప్రిపేర్ చేయవు. ఇక్కడ ప్లానింగ్ ఉండదు. ఇక్కడ హార్డ్ వర్క్ ఉండదు. రైట్? అది కాంపౌండింగ్ ఎట్లవుతది? రైట్? దానివల్ల నీకు లక్ ఎట్లొస్తది? లేదు గదా! సో, ఇక్కడ డేవిడ్ ఏం చెప్తున్నాడంటే బీయింగ్ ఏ హస్లర్ అంటే ఒక కష్టపడే వ్యక్తిగా ఏం మాట్లాడుతున్నాడంటే యూ హావ్ ద ఆపర్చునిటీ టు వర్క్ హార్డ్ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్. సో, ఒకవేళ నీకు హార్డ్ వర్క్ చేసే ఓపిక లేదు. నువ్వు లేజీ పర్సన్‌వి. నీకు హార్డ్ వర్క్ చేసే ఓపిక లేదు. ఉద్దేశ్యం గూడా లేదు. ఎవడో వచ్చి ఏదో వచ్చి పుణ్యానికిస్తే అది నువ్వు లక్ అనుకుంటావు. సో, దట్ డజంట్ గోయింగ్ టు వర్క్. ఎవరికో 1% లెస్ థాన్ 1% జనాలకి అట్లా జరుగుతది గానీ, మాసెస్‌గా చూసుకుంటే ప్రతి ఒక్కడు హార్డ్ వర్క్ విత్ ఎ ప్రాపర్ డైరెక్షన్‌తోనే లక్‌ని అట్రాక్ట్ చేస్తారు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. బిఫోర్ థింకింగ్ అబౌట్ లక్, థింక్ అబౌట్ ద హార్డ్ వర్క్ అండ్ ద డైరెక్షన్. ఒకవేళ నీకు డైరెక్షన్ లేకపోతే నువ్వు ఒక డైరెక్షన్ ఏసుకో. నీకు హార్డ్ వర్క్ చేసే ఉద్దేశ్యం లేకపోతే హార్డ్ వర్క్ చేసే ఉద్దేశ్యం తెచ్చుకో. ఆ తర్వాత లక్ గురించి ఆలోచించు. నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా, డైరెక్షన్ లేకుండా లక్ గురించి ఆలోచిస్తే మాత్రం ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అని ఇక్కడ మనకి డేవిడ్ చెప్తున్నాడు. ఆయన ఒపీనియన్ చెప్తున్నాడు. అండ్ వి షుడ్ రెస్పెక్ట్ దట్ ఒపీనియన్ ఎందుకంటే హి ఈస్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్. ఇక్కడ నేను మీతో ఇంకొక ఇంపార్టెంట్ విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నా అబౌట్ ఆండ్రూ టేట్. ఆండ్రూ టేట్ అని ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఉంటాడు. ఆయన లక్ గురించి చాలా ప్రాపర్‌గా డిఫైన్ చేసిండనమాట. అంటే ఆయన ఓన్ టర్మ్స్‌గా లక్‌ని డిఫైన్ చేసిండు. ఎట్లా డిఫైన్ చేసిండంటే ఎవ్రీవన్ ఈస్ లక్కీ. ప్రతి ఒక్కరి ప్రపంచంలో ప్రతి ఒక్కరు లక్కీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఈస్ కొందరికి లక్ అనేది కనబడతది. కొందరికి లక్ అనేది కనబడదు. ఎందుకు కనిపియదంటే కొందరు ఆ లక్‌ని మిస్ అవుతారంట. సో, ఒక వారంలో 7 రోజులుంది. ఓకేనా? సో, నువ్వు నీ సక్సెస్ పట్ల, నీ గోల్ పట్ల నువ్వు ఎవ్రీ డే 5 రోజులు కష్టపడ్డావు. 2 రోజులు పక్కకు పెట్టినావు. సో, ఆ 2 రోజులే నీ లక్కీ డే ఉందేమో ఎవరికెరక? సో, ఆ 2 రోజులు నువ్వేం చేసుకొని రెస్ట్ తీసుకుంటున్నావు. బట్ ఒకడున్నాడు. వారానికి 7 రోజులు కష్టపడతాడు. ఆ లక్కీ డే మిస్ అయితదా? మిస్ కాదు. ట్రై టు అండర్‌స్టాండ్ ద లాజిక్ హియర్. యూ హావ్ టు వర్క్ హార్డ్ ఎవ్రీ డే సో థట్ యూ విల్ నాట్ మిస్ యువర్ లక్కీ డే. అదే నువ్వు కొన్ని రోజులే కష్టపడతా, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటా, మళ్ళా కొన్ని రోజులు కష్టపడతా, మళ్ళా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటానవనుకో, అక్కడ కన్సిస్టెన్సీ లేదు. అంటే ఒకవేళ నీకేదైనా పలానా రోజు లక్కీ డే ఉంటే, ఆ లక్కీ డేని నువ్వు మిస్ అయితావు. దాని తర్వాత ఏమంటావు? నేను మస్తు కష్టపడ్డా, కానీ నాకు లక్ రాలే. అంటే ఏంది దానర్థం? లక్ రాలే అని కాదు. యూ మిస్ ద లక్కీ డే. ఎందుకంటే యూ టుక్ ఇట్ యాస్ ఎ హాలిడే. కాబట్టి ఫ్రెండ్స్ హైలీ సక్సెస్‌ఫుల్ పీపుల్ చూడండి. దే నెవర్ టేక్ ఎనీ హాలిడేస్. వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు ప్రతిరోజు కష్టపడతారు. కాబట్టి వాళ్ళకి లక్ ఫేవర్ అవుతది. లక్‌ని అట్రాక్ట్ జేస్తారు. ఆ లక్కీ డేని వాళ్ళు మిస్ గారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నా ఇప్పుడు. లక్ గురించి కంప్లీట్‌గా ఒక నాలెడ్జ్ వచ్చిందనుకుంటున్నా. ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నా. లక్ ఓన్లీ కమ్స్ వెన్ యూ హావ్ హార్డ్ వర్క్ విత్ ద ప్రాపర్ డైరెక్షన్ అండ్ దట్ హార్డ్ వర్క్ మస్ట్ బి కన్సిస్టెంట్ సో దట్ యూ విల్ నెవర్ మిస్ ద లక్కీ డే. సో, దట్స్ అబౌట్ ద స్మాల్ కాన్సెప్ట్ అబౌట్ లక్. సో, మీకు అర్థమైందనుకుంటా ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈరోజు మనం 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్' బుక్ బై డేవిడ్ జే స్టెవర్ట్స్‌లో డేవిడ్ ఆయన ఓన్ వ్యూస్‌గా ఆయన లక్‌ని బాగా డిఫైన్ చేశాడనమాట. అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లక్ అండ్ హౌ వి కెన్ అట్రాక్ట్ ద లక్ ఇన్ అవర్ లైఫ్. అంటే మన లైఫ్‌లో లక్‌ని ఎట్లా అట్రాక్ట్ చేయాలనేది ఫుల్ వీడియో కోసం కింద లింక్ ప్రెస్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్. చెక్ ఇట్ ఔట్.